తమ్ముడు 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 నీకు చాలా అన్యాయం చేశాను ఆయన. అదే మాటలు అన్నయ్య. నేనే అది సరిగానే తమ్ముడు, నువ్వు త్వరగా వెళ్ళి ఆ డబ్బుని జాగ్రత్త చేసి దయానందం గారి చేతుల్లో పడకుండా రక్షించున్నాయన. ఆ డబ్బు ఎక్కడుంది అన్నయ్య? అది ఊరి వెలుపల పాడుపడ్డ గుడి గోడ పక్కన దాచేశాను ఆయన. పాడుపడ్డ గుడి గోడ పక్కన? పదన్నయ్య చెయ్య రా. గుడి దగ్గర దాచావా? ఇప్పటికైనా చెప్పావు, చాలా సంతోషం. పాడుపడ్డ గుడి దగ్గరికి వెంటనే వెళ్ళాలి. అక్కడ దాచాడా? వీళ్ళు చేసిన కిరాతకాలన్నిటికీ ఈనాటితో సాక్షి. రండి రండి రండి. ప్రజాధనం 5 లక్షలు పట్టుకొని సాధ్య పారిపోతుంటాను. మేము పట్టుకున్నామండి, వాడిని అరెస్ట్ చేయండి. నాను దయానంద బాబు ప్రాణాలు తెగించి దెబ్బలాడి దీన్ని పట్టుకున్నాం. అరెస్ట్ చేసేయండి సార్. అవును, ఏనాటికైనా ధర్మం సత్యం జయించి తీరుతాయి. దయానందం గారు, మీరు ప్రభుత్వానికి ఎంతో మేలు చేశారు. మీరంతా స్టేషన్కి వచ్చి మీ స్టేట్మెంట్లు ఇస్తే సంతోషం. అదండి. ఏడుగు తోడు ఇంకో ఉన్నాడు సేటు, ఆడు కూడా పట్టుకోండి ఇన్స్పెక్టర్ బాబు. ఇంకా ఆడక్కడ ఉంటాడు. ఆ డబ్బంతా ఆడికి ఇచ్చి ఈ మహానుభావుడే దేశంలో పంపించుంటాడు. సారథి, నువ్వు ఈ నేరాలు చేశావా లేదా? చేశాను ఇన్స్పెక్టర్. మంచిగా గౌరవంగా బ్రతుకుదామనుకుంటే వీళ్లే నన్ను తరిమి కొట్టారు. మా అన్న మీద లేనిపోని అపవాదులు వేసి చీకటి కొట్లో పెట్టి నానా విధాలుగా హింసించారు. అన్యాయాలతో మోసాలతో ప్రజల నోళ్లు కొట్టి లక్షలు గడించారు. అందుకే నేను పక్కదారి తొక్కాను. మోసానికి మోసంతోనే బదులు చెప్పాలని ఈ పన్నాగం పని. చూసారా చేసిన దుర్మార్గాలు చాలక ఇలాంటి పచ్చి అబద్ధాలకు కూడా దిగాడు. మేమా మోసగాళ్ళం? రామరామా, మేము ఎన్ని పుణ్యకార్యాలు చేశామో ఈ దేశానికంతా తెలుసు. మేమెంత నీతిపరులమో వీళ్ళందరికీ తెలుసు. మేము పెద్ద మనుషులు. నాకు అడ్డం వచ్చిన అనాథాశ్రమ అధికారి ధర్మారావును నీటుగా చంపేశాను. ఊరు కట్టమని కాంట్రాక్ట్ ఇస్తే అందులో 1,00,000 రూపాయలు లాగేశాను.
3 మాసాల్లో స్కూల్ కూలిపోయి 30 మంది పిల్లలు చచ్చిపోయారు. బియ్యంలో బెడ్లు కలిపేస్తాను, సరుకులన్నీ బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తాను బాబు. ఏమలా తెల్లమొహాలేశారు? వీడేనండి బాబు పెద్ద సేటు, మళ్ళీ ఏదో యాక్సిడెంట్కి వచ్చాడు, పారిపోతాడు, పట్టుకోండి బాబు. షడా నోర్మై, వారెవరనుకున్నావు? సిబిఐ ఆఫీసర్. మీ పాపం బద్దలు కొట్టడానికి ఢిల్లీ నుంచి వచ్చారు. ఇన్స్పెక్టర్, వీళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పండి, మీరా ధర్మాత్ములు, మీరా ప్రజాసేవకులు? హోదాని పలుకుబడిని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకు తింటున్న పగటి దొంగలు మీరు. యు ఆర్ ద రియల్ ట్రైటర్స్ ఆఫ్ ది కంట్రీ. ఇలాంటి దొంగలను పట్టుకోవడం సామాన్య విషయం కాదు. సారథి నన్ను కలిసి వీళ్ళ దుర్మార్గం అంతా చెప్పాడు. మేమంతా ఒక పథకం వేసి దాని ఫలితంగానే వీళ్ళని పట్టుకోగలిగాం. ముఖ్యంగా సారథి తన ప్రాణాలను లెక్క చేయకుండా ఎంతో ధైర్యంతో సాహసంతో ఈ విజయాన్ని సాధించాడు. కథానాయకుడు అనిపించుకున్నాడు. కంగ్రాచులేషన్స్ సారథి. సార్, ఇందులో నేను చేసింది చాలా స్వల్పం. మీరు నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. నా స్నేహితులు జయాసింహం నాకు కుడిభుజంగా నిలబడ్డారు. మీ అందరి మీరు నేనన్నిటికీ మర్చిపోలేను. ఇది నా విజయం కాదు, తరతరాల నుంచి మన దేశం నమ్ముకున్న న్యాయం ధర్మం సాధించిన విజయం. ఈ సిరిగాళ్లతో చేరబట్టి అసలు సిరిగాడు నన్ను పట్టించాడు. కానీ ఇంతటితో ఏమైంది? మాలాంటి ఉత్తమం దేశంలో చాలా మంది ఉన్నారు. మా కథ ఇంతటితో ముగిసేది కాదు. అది కాస్త ఆలోచించండి. నీలాంటి నీచులు నయవంచకులు ఎంతమంది ఉన్నా సరే, మా సారథి లాంటి కథానాయకుడు ఊరికి ఒక్కడుంటే చాలు మీ ఆట కట్టిస్తాడు. చూస్తేనే దగా కోరులవు దోపిడి దొంగలు కళ్ళ కిందులవుతారయ్యా. జాతికి ప్రాణం పోసేరయ్యా.